నమస్కారం. నమస్కారం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే తులసాం గారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. కరెంట్ సార్. సరే అంటే 8 అనుకున్నారు కానీ అదేమో 8:30 అయింది. మళ్ళీ అనుకుంటున్నారు స్ఫూర్తిని గుర్తుపడానికి ఇక్కడికి చేశారు వారని ఒక్కొక్కసారి అయ్యింది వాళ్ళు Use and welcome our esteemed chief guest Mr. Challu Sir. అలాగే చైర్మన్ బాపు వందే మాతరం సింగ్ టు ఆల్ టుగెదర్ సుహాసిని సుమధురభాషిని సుఖదాంబరదా మాతరం వందే మాతరం వందే మాతరం. గోపాల్ గారు. అన్ని మై వెహికల్ చేసి రైట్ రైట్ వెరీ గుడ్. ఆర్డర్ హలో లెట్స్ సెల్యూట్ ఆర్డర్. ముందుగా అందరికీ కూడా భారత 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా లాల్పురం గ్రామంలోని కాటూరి పబ్లిక్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయటం, మమ్మల్ని ఇన్వైట్ చేయటం చాలా ఆనందకరంగా ఉంది, చాలా గర్వకారణంగా ఉంది. అందుకు కాటూరి వెంకటేశ్వర గారు ఇక్కడ ఈ స్కూల్ చైర్మన్ గారికి, ఈ స్కూల్ ఫ్యాకల్టీ మెంబర్స్కి, అలాగే ఈ స్కూల్లో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ముందుగా అభినందనలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర్యం అనేది ఏదో ఆషామాషిగా అడిగితే వచ్చింది కాదు, ఎవరో ఇచ్చింది కాదు. వేలాది మంది, లక్షలాది మంది త్యాగంతో, లక్షలాది మంది వీరుల ప్రాణత్యాగాలతోటి మనం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటం, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో
ఒక వ్యవస్థ ద్వారా మరి రాజ్యాంగబద్ధంగా మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటూ ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పదే పదే గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న యావత్ భారతదేశం ఒక పర్వదినంగా జరుపుకుంటూనే ఆ బాధ్యతకి మరొక్కసారి పునరంకితమయ్యే శుభవేళ మనం కూడా ఈ లాల్పురం తరఫున, కాటూరి పబ్లిక్ స్కూల్ తరఫున, ప్రతి విద్యార్థి తరఫున, ప్రతి తల్లిదండ్రుల తరఫున, యాజమాన్యం తరఫున మనందరం కూడా మరొక్కసారి భారతదేశ పురోగతికి, భారతదేశ అభివృద్ధికి మనం పాటుపడాలని చెప్పేసి పునరంకితం అవుతూ, మరి ఈ దీంట్లో బాధ్యత ప్రధానంగా పెద్దవాళ్ళకు ఉన్నప్పటికీ మనం పిల్లల్ని భావి భారత పౌరులు అంటాం, రేపటి పౌరులు అంటాం. వాళ్ళని ఏ విధంగా మనం తీర్చిదిద్దగలిగితే ఇవాళ ఈ దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లగలరు, ప్రపంచానికి ఒక తలమానికంగా భారతదేశాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఈ యువత, ఈ విద్యార్థులు ఎలా ఉపయోగపడగలరో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్న తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మేనేజ్మెంట్ వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, మరి విద్యార్థులు ఇవాళ రెండో కార్యక్రమం కూడా చేస్తున్నారు. వాళ్ళు చదువుకున్నది, వాళ్ళకి తెలిసింది, వాళ్ళ స్కిల్స్ని మోస్ట్లీ సైంటిఫిక్ ఫర్వర్ తోటి వాళ్ళు డిస్ప్లే చేయాలనుకుంటున్నారు. అనేక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి అండగా నిలబడినటువంటి డాక్టర్ సిహెచ్ సాంసరా గారికి కానివ్వండి, అలాగే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి పిల్లలందరినీ అభినందించడానికి విచ్చేసినటువంటి డాక్టర్ బైర్శెట్టి మల్లికార్జునరావు గారు కానివ్వండి, వేణుగోపాలరావు గారు కానివ్వండి, మరి మన హైకోర్టు అడ్వకేట్ గారు పెద్దలు, ఆయన కూడా ఒక పబ్లిక్ స్కూల్ నడిపిస్తున్నారు, తులసిరామ్ గారికి, వీళ్ళందరికీ కూడా వీళ్ళ సమక్షంలో మనం ఇలాంటి పెద్ద కార్యక్రమం చేసుకోవటం, ఇలా మళ్ళీ మన దేశ పురోగతి కోసం మనందరం పునరంకితం కావాలని నిశ్చయించుకోవడం అనేది చాలా చాలా గర్వకారణం. మరి ఇక మిగతా విషయాలు మనం స్టూడెంట్స్తో చర్చించుకుందాం. మీడియా మిత్రులు, మీ పాత్ర చాలా అద్వితీయం, అమోఘం. మిమ్మల్ని ఫోర్త్ ఎస్టేట్ అని ఊరకనే అనలేదు. ఈ దేశంలో చట్టాలు ఎలా జరిగినా, ఎగ్జిక్యూటివ్ ఎలా పనిచేసినా, జ్యుడిషియరీ ఎలా పనిచేసినా, వీటన్నిటి సమన్వయంలో కనుక ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, లోపాలు ఉంటే వాటిని ప్రజలకు తెలియజేసే విధంగా, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా మీడియా మిత్రులు పనిచేస్తారు. కాబట్టి ప్రెస్ కానీ, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, మీరందరూ కూడా అందరినీ కలిపి ఫోర్త్ పిల్లర్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అనుకున్నాం మనం. ఈ దేశ పురోభివృద్ధికి, మన డెమోక్రసీకి మీరు ఒక పట్టుకొమ్మ, 4 కొమ్మల్లో మీరు కొమ్మగా అందరూ గుర్తించారు, మిమ్మల్ని అభినందిస్తున్నారు. కాబట్టి మీ శ్రమను కూడా మరొకసారి మీ కాంట్రిబ్యూషన్ని ప్రత్యేకంగా గుర్తిస్తూ, మిమ్మల్ని కూడా అభినందిస్తూ, మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన వారందరికీ, మన ప్రజానీకానికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన చందు సాంబశివరావు గారు, అదేవిధంగా బౌరిశెట్టి మల్లికార్జునరావు గారు, ఈ స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు, మన సాంబశివరావు గారు, సైన్స్ ఎగ్జిబిషన్ సాంబశివరావు గారు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. గ్రామీణ వాతావరణంలో మరి కాటూరు పబ్లిక్ స్కూల్ అని అంటే చాలా మంచి ఉత్తమమైన స్కూలు, మంచి రిజల్ట్ను సాధిస్తున్న స్కూల్ అని కాటూరు పబ్లిక్ స్కూల్కి మన గుంటూరు జిల్లాలోనే మంచి పేరుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జాతీయ భావాన్ని, దేశభక్తిని పిల్లలకు మరి స్ఫూర్తినిచ్చే విధంగా వీరు ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాంటి నాయకులను, సమాజంలో ఉన్న పెద్దలను పిలిచి గౌరవించుకొని వారి సమక్షంలో ఈ కార్యక్రమాలు చేయడం, మరి ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు మీరందరూ రావడం కూడా చాలా సంతోషం అని తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై సార్ చేసిన అతిథులందరికీ నమస్కారం. మేము ఎప్పటి నుంచో సాంసరా గారిని, అలానే మల్లికార్జునరావు గారిని, దాదాపు నేను 10 years నుంచి మల్లికార్జునరావు గారిని ట్రై చేస్తున్నాను. ఈసారి వేరే ప్రోగ్రామ్ ఉన్నా సరే అడ్డంబడి మరి ఇక్కడికి పిలిపించడం జరిగింది. కారణం ఒకటే, మల్లికార్జునరావు గారు లాంటి మంచి ఫిజిక్స్ లెక్చరర్, ఒక కాంపిటీషన్ ఇన్స్టిట్యూషన్ గల వ్యక్తి, అలానే ఒక ఇస్రో శాస్త్రవేత్త గారు అయినటువంటి సాంసరా గారిని, అలానే తులసిరామ్ గారిని, సోహెల్ గారిని మేము ఎందుకు పిలిచామంటే, ఎవరెవరిలో ఇంకా రాజకీయ నాయకులు లేకపోతే ఇంకా వాళ్ళని పిలవచ్చు, కానీ విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకం కావాలి. వీళ్ళని చూసి వాళ్ళు కూడా మేము శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుకోవాలి. వాళ్ళు కూడా మన మల్లికార్జునరావు గారు లాంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఒక మంచి ఫిజిక్స్ లెక్చరర్ అవ్వాలని కోరుకోవాలి అనే ఉద్దేశంతో, వాళ్ళకి స్ఫూర్తి నింపే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడికి దింపడం, పిలిపించడం, వాళ్ళు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ రావడం చాలా సంతోషం. మా ఊరు గడ్డ, లాల్పురం గడ్డ, మా స్కూల్ ఎంతో పునీతమైందని భావిస్తుంది.
అలాగని ఈ రోజు మా విద్యార్థులు 60 మంది ఒక 30 సైన్స్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అది తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో సుగుణ సైన్స్ వారి పాత్రే మేజర్. మేము ఊరికి అకామిడేషన్ పిల్లలు మాత్రమే అరేంజ్ చేయగలిగాము. దానికి సుగుణ సైన్స్ సాంసరావు గారికి వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చేసి ఈ రోజు ఈ యాక్టివిటీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సక్సెస్ కావాలని, అలాగే మా అతిథులందరూ మా పిల్లలకు మంచి స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను వేరే సందర్భంలో వచ్చాను, పెళ్లిళ్ళు కూడా చేస్తాను, గ్రౌండ్ పెళ్లిళ్ళు కూడా ఇస్తాను. నేటివ్ ప్లేస్ ఎక్కడ? తను రాజకీయాలు ఎలాగైతే శాస్త్ర సాంకేతిక రంగాలలో తన ముద్రంటూ వేశారో అలాగనే రాబోయే కాలంలో రాజకీయాలలో కూడా ప్రభుత్వ పరిపాలన భాగస్వామ్యంలో ఎదుగుతారని, తన వంతు కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ సార్ని తన సందేశాన్ని వరుసగా కోరుతున్నాను. వెరీ గుడ్ మార్నింగ్. మరొకసారి మీ అందరికీ మన 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కాటూరి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గారు పెద్దలు శ్రీ కాటూరి వెంకటేశ్వర గారికి మరి వారి సహచర బృందానికి, ఎంటైర్ ఫ్యాకల్టీ మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే పేరెంట్స్ కి, విద్యార్థులకి, మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడాలి, మీతో పాటు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ చివాకుల వేణుగోపాలరావు గారికి, అలాగే డాక్టర్ బైరిశెట్టి మల్లికార్జునరావు గారికి, తులసిరామ్ గారికి, అలా మన మీ చైర్మన్ గారి, మీ డైరెక్టర్ గారి బ్రదర్, ఇంకొక టీచర్, వెరీ పాపులర్ టీచర్ కాటూరి శ్రీనివాస గారికి, అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు. అలాగే ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం నేను చాలా ఇండిపెండెన్స్ కార్యక్రమాలకు వెళ్ళాను. జనరల్ గా ఇండిపెండెన్స్ డే నాడు మనకి భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎవరి త్యాగాలతో వచ్చింది, ఆ నాయకుడిని గుర్తు చేసుకోవడం, వాళ్ళ స్ఫూర్తితోటి ముందుకు సాగుతామని చెప్పేసి మనందరూ ప్రమాణాలు చేయడం, నిర్ణయానికి రావడం చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం కాటూరి పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఇంకొక స్పిరిట్ లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సైన్స్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఒక 60 మంది స్టూడెంట్స్ వాళ్ళు చేసిన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ని మన ఊరు వారికి, మనందరికి, మన ఈ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే విజిటర్స్ వచ్చారో వాళ్ళందరికీ చూపించాలి. అదే సమయంలో ఇంతమంది స్టూడెంట్స్ ఇన్ని ప్రాజెక్ట్స్ హై స్కూల్ స్థాయిలో చేయడం కూడా చాలా అరుదు కాబట్టి బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వాళ్ళు నామినేట్ చేయబడుతున్నారు. వాళ్ళు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుని వాళ్ళకి లెట్ us wish them all the best. ఎందుకు ఇది స్పెషల్ అంటే మన రాజ్యాంగంలో ఒక మాట ఉంది. మనం భారతదేశాన్ని ఎలా నడుపుకోవాలి, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్వాతంత్రం అయితే వచ్చింది, స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి, ఈ దేశాన్ని మనందరం బాధ్యతగా ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసినప్పుడు మన పెద్దలందరూ మనం ఒక డెమోక్రటిక్ గా అంటే ప్రజాస్వామ్యయుతంగా మనం పరిపాలించుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే దేశాల్లో, ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రకాలైన ప్రభుత్వాలు ఉంటాయి. కొన్ని మోనార్కీస్ అంటారు, అంటే కింగ్ గాని క్వీన్ గాని ఉంటారు. కొన్ని అరిస్టోక్రసీస్ అంటారు, అరిస్టోక్రసీస్ లో మేధావులు పరిపాలిస్తారు. అలాగే కొన్ని డిక్టేటర్షిప్స్ ఉన్నాయి, అక్కడ నియంతలు పరిపాలిస్తారు, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే రూల్. అలాగే కొన్ని చోట్ల ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యాలు అంటే మనందరం మన కోసం ఏర్పాటు చేసుకుని, మన కోసం మన రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుని, ఆ రిప్రజెంటేటివ్స్ ద్వారా మళ్ళీ మనల్ని మనం పరిపాలించుకోవాలి. ఇది చాలా ఉత్తమమైనటువంటి ప్రభుత్వ విధానం. కాబట్టి ఈ ప్రభుత్వాల్లో ఇది ఉత్తమం అని నిర్ణయించుకున్న మన వాళ్ళు ఏ రూల్ బుక్ ప్రకారం మనల్ని మనం పరిపాలించుకోవాలని కూడా రాసుకోవాలి కదా. దాన్ని మనం రాజ్యాంగం అంటాం. మనం మన రాజ్యాంగాన్ని కూడా రాసుకున్నాం.
1950 జనవరి 26 నుంచి ఆ పుస్తకం ప్రకారంగా మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. చాలా దూరం వచ్చాం, చాలా బాగా పరిపాలించుకున్నాం, చాలా గొప్ప దేశంగా ఇవాల్వ్ అవుతున్నాం. మళ్ళీ మనకి పూర్వ వేదిక వైభవాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో మన రాజ్యాంగంలో ఒక సూత్రం ఉంది. అంబేద్కర్ గారు కానీ అప్పుడున్న పెద్దలందరూ ఏం మాట్లాడారంటే, మనల్ని మనం సైంటిఫిక్ టెంపర్ తోటి పరిపాలించుకోవాలి అన్నారు. అది చాలా కీలకం. అంటే ఏంటి, మనం చాలా విషయాలు మనకున్న వైవిధ్యం అనుకోండి, భౌగోళిక వైవిధ్యం అనుకోండి, ప్రజల్లో ఉన్న వైవిధ్యం, భాషలు, ఆచార వ్యవహారాలు ఇలా ఉన్న ఈ దేశంలో ఒక ప్రాంతంలో జరుగుతున్నవి ఇంకో ప్రాంతం వాళ్ళకి వింతగా అనిపించవచ్చు. ఒక ప్రాంతంలో ఉన్న ఆచార వ్యవహారాలు ఇంకో ప్రాంతం వాళ్ళకి కొద్దిగా అబ్జెక్షనబుల్ గా కూడా అనిపించవచ్చు. అయినప్పటికీ వాటిని మనమేం కొట్టేయాల్సిన అవసరం లేదు. దాని వెనుక అనాదిగా వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏదో సైంటిఫిక్ సూత్రాలు కూడా ఉండుంటాయి. దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి సైంటిఫిక్ అడ్వాన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవాలి. మనం కూడా అలాంటి సైంటిఫిక్ మైండ్ తోటి ఆలోచన చేస్తూ కొత్త విషయాల మీద పరిశోధనలు జరుపుతూ కొత్త విషయాల్ని, కొత్త సైన్సెస్ ని, కొత్త టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకుంటూ అవి మళ్ళీ ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా మార్పు చేసుకుంటూ మనం ముందుకు సాగాలి అన్నది అక్కడ పాయింట్. కాబట్టి మనం ఎన్ని సబ్జెక్ట్స్ చదువుకున్నా, మీరు ఏం చదువుకున్నా, మీలో ఒక కోర్ థింకింగ్ కెపాసిటీ రావాలి, ఆలోచన శక్తి రావాలి. ఆలోచన శక్తి సైంటిఫిక్ గా ఉండాలి. అంటే ఏంటి, దానికి ఒక హేతుబద్ధత ఉండాలి, దానికి ఒక ప్రూఫ్ ఉండాలి, దాన్ని మళ్ళీ రిపీటెడ్ గా మనం చేయగలిగిన విధంగా దాన్ని మనం ఆలోచించి చేసుకోగలగాలి. అంతేగాని ఏదో ర్యాండమ్ గా ఎవరో ఎక్కడో చేసిన దాన్ని సైన్స్ అనరు. దానికి ఒక ప్రాథమిక సూత్రం ఉంటుంది, దానికి ఒక ప్రాథమిక విధానం ఉంటుంది, దాన్ని మళ్ళీ మళ్ళీ చేయగలిగిన రిపీటబిలిటీ టెస్ట్లు కూడా అది పాస్ అవుతుంది. అలాంటి ఆలోచనల్ని సైంటిఫిక్ ఆలోచనలు అంటారు. అంటే మనం దేన్ని గుడ్డిగా నమ్మొద్దు, ప్రతిదాన్ని ప్రశ్నిద్దాం. ప్రశ్నించడాన్ని వ్యతిరేకించడం అనుకోకూడదు. మనం ఇది ఇలా ఎందుకు అని ఆలోచన చేద్దాం. ఆ ఆలోచనలో మనకి సమాధానం దొరకపోవచ్చు, అంత మాత్రాన అది తప్పు కాదు. ఆ సమాధానం దొరికేంత వరకు సైంటిఫిక్ గా మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళటం అనేది సైంటిఫిక్ విధానం. అది సైంటిఫిక్ టెంపర్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఉదాహరణకి మనం ఎందుకు బొట్టు పెట్టుకోవాలని అంటే వచ్చి మనకు అందరూ చూస్తున్నది మాట్లాడుతున్నాం. ఈ బొట్టు పెట్టుకోవడం అనేది మూఢాచారం కదండి అంటారు అనుకోండి. అలా ఎవరన్నా అన్నారనుకోండి, దానివల్ల మంచి గాని చెడు గాని మీరు సైంటిఫిక్ గా ఆలోచించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఆ ప్రశ్న అడిగిన వాడు దానికి సమాధానం చెప్పలేకపోయాడు అనుకోండి, అంటే మనకు తెలియదు అన్నంత మాత్రాన అది తప్పు కాదు. వేలాది సంవత్సరాలుగా మన కల్చర్ లో భాగంగా ఉన్న కొన్ని అంశాలు, దాని పరమార్థం ఇవాళ మనకు అర్థం కాకపోవచ్చు, లేదా అర్థమైన వాళ్ళు మన మధ్యలో ఇవాళ లేకపోవచ్చు. వాళ్ళకి ఏమర్థమైందో, వాళ్ళు ఎందుకు అది ప్రవేశపెట్టారో సామాజికంగా, కుటుంబ పరంగా, ఇంకో విధంగా దానికి ఏదో ఒక మీనింగ్ ఉండుంటది. ఆ మీనింగ్ ఈ సొసైటీని సుస్థిరపరచడానికి, అభివృద్ధి చెందడానికి ఉపయోగపడి ఉంటుంది. వేలాది సంవత్సరాలుగా అది ఉపయోగపడి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఇవాళ అర్థం కాకపోయినా ఒక ప్రాక్టీస్ లో దాన్ని ఆచరిస్తున్నాం. దాన్ని వాదించడం, దాన్ని వ్యతిరేకించడం సైన్స్ అనుకోదు. దురదృష్టం ఏంటంటే, ఇవాళ విజ్ఞాన వేదికలని లేదంటే ఇంకేదేదో పేర్లతోటి కొంతమంది సూడో వైజ్ఞానికులు వాళ్ళకి తెలియంది, వాళ్ళకి అర్థం కానిది అంతా తప్పని, అదేదో మూఢాచారం అని, అది చేయాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. అలా డిస్కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అది రాజ్యాంగ స్ఫూర్తి కానే కాదు, అది సైంటిఫిక్ స్ఫూర్తి అసలే కాదు. రాజ్యాంగం మనకు ఒక చాయిస్ ఇచ్చింది. మీరు అన్నిటినీ అబ్జర్వ్ చేయండి, సైంటిఫిక్ గా ఆలోచించండి. అది తప్పు అని మీరు సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన నాడు దాన్ని వదిలేయండి. అది కాదు, దానివల్ల ఉపయోగం ఉంది, సోషలాజికల్ గా ఉందా, బయలాజికల్ గా ఉందా, మరి ఇంకొక రకంగా సైంటిఫిక్ గా మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మనకు ఆరోగ్యపరంగా ఉందా, ఏదో ఉంది. ఆ ఉన్నదాని వాల్యూని మీరు పట్టుకోగలిగితే అదే సైన్స్ అంటే. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సైన్స్ కాదు.
మీరు జాగ్రఫీని అర్థం చేసుకోవడానికి సైన్స్ కావాలి, పొలిటికల్ సైన్స్ అర్థం చేసుకోవడానికి సైన్స్ కావాలి, మీరు సివిక్స్ అర్థం చేసుకోవడానికి సైన్స్ కావాలి. దేనికైనా సైంటిఫిక్ మైండ్ కావాలి, సైంటిఫిక్ ఓరియంటేషన్ కావాలి. దాన్ని మన రాజ్యాంగ మన మన ఫౌండింగ్ ఫాదర్స్ ఆ స్ఫూర్తిని ఆ సెంటెన్స్ లో రాశారు. మన దేశంలో సైంటిఫిక్ టెంపర్ ని పెంపొందించేలాగా మన ప్రభుత్వాలు మనము ప్రయత్నం చేయాలి. అదే స్ఫూర్తిని రిఫ్లెక్ట్ చేస్తూ ఇవాళ కాటేరి పబ్లిక్ స్కూల్లో ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్స్ లేదా ఫిజిక్స్ ఓరియంటెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మా పిల్లలు చేస్తారండి. ఒక 30 ఎక్స్పెరిమెంట్స్, వెరీ గ్రౌండ్ బ్రేకింగ్ ఎక్స్పెరిమెంట్స్, కొన్ని ఆలోచన రేకెత్తించే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఇవి రాబోయే రోజుల్లో మరింతగా డెవలప్ అయ్యి ప్రోడక్ట్స్ గా, టెక్నాలజికల్ ప్రోడక్ట్స్ గా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది అన్నంత కాన్ఫిడెన్స్ తోటి మీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆ స్టూడెంట్స్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా అభినందన. వాళ్ళందరూ విన్నర్సే, దీంట్లో విన్నర్స్ లూజర్స్ ఏం లేరు. ప్రయత్నిస్తున్న ప్రతి వ్యక్తి దాన్ని చూడాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలని వచ్చిన మీరందరూ కూడా విన్నర్స్. మనందరం కూడా ఆ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ తోటి, ఆ సైంటిఫిక్ స్పిరిట్ తోటి, ఆ సైంటిఫిక్ టెంపర్ తో మనం ముందుకు సాగుతున్నాము అని మనల్ని మనం అభినందించుకోవాలి. రెండవది, మేము స్కూల్స్కి వెళ్లే రోజుల్లో అంటే 1970s లో పద్ధతులు ఒక రకంగా ఉండేవి, టీచింగ్ విధానాలు ఒక రకంగా ఉండేవి. మేము కూడా ఆ లిమిటెడ్ టెక్స్ట్ బుక్స్ లో నుంచి, ఆ లిమిటెడ్ టీచింగ్ లో నుంచి, ఆ లిమిటెడ్ ఎన్వైరన్మెంట్ లో ఏదో కొద్దిగా అర్థం చేసుకుని అలా చాలా లిమిటెడ్ గా ఇవాళ మీరు 6వ తరగతిలో 7వ తరగతిలో ఏం చదువుకుంటున్నారో అది మా రోజుల్లో 10+2 ఇంటర్మీడియట్ లో ఉండేది. ఇవాళ మీరు 10th క్లాస్ లో ఏం చదువుకుంటున్నారో మా రోజుల్లో దాదాపుగా ఇంజనీరింగ్ లో ఆ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే మనకి ముందుకు వస్తున్న కొద్దీ మీరు చిన్న వయసులోనే చాలా చాలా విషయాల్ని తెలుసుకోగలుగుతున్నారు. మీకు ఆ ఎక్స్పోజర్ ఉంది, మీకు ఆ ఎన్వైరన్మెంట్ ఉంది, మీకు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, ట్రైన్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. కాబట్టి యు ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికంటే కూడా, మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికంటే కూడా మీరు చాలా చాలా అదృష్టవంతులు. అదృష్టం నేను చెప్పవసరం లేదు, మీరు ఒక మంచి టైంలో ఉన్నారు. మీరు ముందుండి ఆలోచించగలిగిన స్థాయిలో మీరున్నారు. ఇవాళ ప్రతి 6th క్లాస్ స్టూడెంట్, 7th క్లాస్ స్టూడెంట్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు, దానికి సమాధానాలు వదిలేసేయండి. వాళ్ళకి అసలు ఆ ప్రశ్న రావటం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళకి ఒక విషయాన్ని గురించి అర్థం చేసుకోవాలి అన్న ఆ తపన వాళ్ళలో, అలాంటి ఆలోచన, అలాంటి స్పార్క్ వాళ్ళలో రావటం అనేది ఇట్స్ అన్ ఇండికేటర్ దట్ వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఇలా ఫాస్ట్ మూవింగ్ సొసైటీతో, ఫాస్ట్ మూవింగ్ ఎన్వైరన్మెంట్ లో, ఎడ్యుకేషన్ విధానాల్లో ఇవాళ మనకి ఇంకొక ఛాలెంజ్ కూడా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, కృత్రిమ మేధ అని. మీరందరూ వినుంటారు. కృత్రిమ మేధ అనే మాట విన్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాట విన్నారా? ఓకే, వెరీ నైస్. మొహాట పడుతున్నారు. మొహాటం ఏం పడదు. ఐ థింక్ దట్ హ్యాస్ బికమ్ అది స్టాండర్డ్ ప్రాక్టీస్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా రాబోయే రోజుల్లో దట్ విల్ బికమ్, మనం ఒకప్పుడు పెన్సిల్, పేపరు, పెన్ను, జామెట్రీ బాక్స్ అని ఎలా అనుకున్నామో ప్రతి స్టూడెంట్ కి అందుబాటులో ఉండే మరొక పవర్ఫుల్ టూల్ ఏఐతో పనిచేసే టూల్ సెట్స్. ఇలాంటి ఏఐని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, అది ఎలా పనిచేస్తుందో ఎలా నేర్చుకోవాలి, దాన్ని ఇంకా బాగా పనిచేయాలంటే మనం ఏం చేయాలి? మనం ఇంకొక 4-5 సంవత్సరాల్లో మీరు ఇంజనీరింగ్ వచ్చేస్తారు, లేదా ఇంజనీరింగ్ అయిపోద్ది, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఆ రోజుకి ప్రాక్టికల్ గా ఇలాంటి టూల్స్ ను వాడి మన ప్రజానీకానికి, మన రైతాంగానికి, మన పశు సంపదకి, మన వృక్ష సంపదకి, ఇందాక ఎవరో ఒక స్టూడెంట్ చక్కగా మాట్లాడారు ఏమని, మన ఎన్వైరన్మెంట్ ని మనం కాపాడుకుంటూ, మన జీవరాశిని మనం కాపాడుకుంటూ ఒక సస్టైనబుల్ వేలో భారతదేశాన్ని మనం రూపుదిద్దుకోవాలంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్ మనకి ఎలా ఉపయోగపడతాయి? మన రోజు పనిచేసుకోవడంలోనే కాదు, మన ఆలోచన విధానాన్ని కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది. మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అల్టిమేట్ గా మనమే దాన్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే గ్యాడ్జెట్స్ ఏవి మనల్ని కంట్రోల్ చేయకూడదు. కాబట్టి మనం దానికంటే ముందుండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి
మనం కూడా బ్రాడ్ గా ఆలోచించాలి, మనం సృజనాత్మకంగా అంటే క్రియేటివ్ గా ఆలోచించాలి, మనం లాజికల్ గా దానికంటే ముందుండాలి. అదంతా ఉండే అవకాశం ఈ జనరేషన్ ఉంది కాబట్టి ఐ థింక్ యు ఆర్ ఇన్ వెరీ గుడ్ షేప్, వెరీ గుడ్ టైమ్స్. మంచి స్కూల్లో ఉన్నారు, మంచి ఫ్యాకల్టీ మీకు సపోర్ట్ చేస్తుంది, పేరెంట్స్ ఉన్నారు మీకు. అలాగే మై స్కూల్, నేను ఒక ఎడ్యుకేషనల్ పోర్టల్ తోటి అసోసియేట్ అయి ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎక్కడెక్కడో ఎత్తుక్కోవాల్సిన అసెట్స్ అన్ని కూడా ఒక ప్లేస్ లో పెట్టి ఆ స్కూల్స్ కి అందుబాటులోకి తీసుకురావాలి, ప్రభుత్వానికి అందుబాటులోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మనకి ప్రింటెడ్ బుక్స్ లిమిటెడ్ గా ఉంటాయి, బుక్ లో కొంత మాత్రమే ప్రింట్ చేయగలరు. కాబట్టి ఆన్ డిమాండ్ మీ ఆలోచనలకు తగ్గట్టుగా, మీ ప్రాజెక్టులకు తగ్గట్టుగా మీకు ఏ అసెట్స్ కావాలో, అది గ్రాఫిక్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, లేదనుకుంటే సైంటిఫిక్ ఐడియాస్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ విధానాలు అవ్వచ్చు, వాటన్నిటిని కూడా వాళ్ళు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కాబట్టి దాన్ని ఇంకొకసారి మాట్లాడుకుందాం. అలాంటి మంచి మంచి ఆలోచనలు చేస్తున్న కంపెనీస్ కూడా పుట్టుకొస్తున్నాయి, ఆర్గనైజేషన్స్ పుట్టుకొస్తున్నాయి. మీకు ఈ తరానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీరు ఎలా అభివృద్ధి చెందాలి, మీరు ఎలా దాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చెందిన ఏఐని ఉపయోగించుకుని మీరు ఈ దేశాన్ని మరింత ఎలా అభివృద్ధి పదంలోకి నడిపిస్తారు, ఇవన్నీ కూడా మన ముందు, మీ ముందు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ గా భావిస్తూ మీరందరూ కూడా యూ విల్ స్టాండ్ అప్ అండ్ యూ విల్ ఫేస్ ద రైట్ డైరెక్షన్ అని చెప్పేసి భావిస్తూ ఐ విష్ యూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. మరొకసారి మీ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అంతవరకు చూస్తే వెనకబడి 1000 rupees who got 100 marks. అమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎంపీసీ చేస్తున్నావు. ఎక్కడ? రమ్మా పట్టు. రా బాబు రా. ఇప్పుడేం చేస్తున్నాయా? వెరీ నైస్, కంగ్రాచులేషన్. 593. Actually, we expected him, but Very unfortunately, ఇంకేం కావాలి? 595 దాటితే 50,000 ఇస్తాను చెప్పాట. అది 595 చూడండి సార్. ఎవరు కూడా కంగ్రాట్స్. అక్కడ డబ్బుల్లో తేడా ఉందా? గ్రేట్ గ్రేట్ గ్రేట్. 590 సార్, 590 ఒకటి, 580 to 590. పేరు అలా ఉంది ఇక్కడ. రా బాబు రా, కంగ్రాచులేషన్ సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? బైపీసీ తీసుకున్నావు. ఎక్కడ? వెరీ నైస్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఆల్ ద బెస్ట్. Next, కంగ్రాచులేషన్స్ బాబు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎక్కడ? ఎస్ఆర్ లోనా? చందువాడ. next, escape, Parveen. ఎస్ఆర్ గ్రూప్ అని వరంగల్ వాళ్ళండి. ఒకప్పుడు నేను వాళ్ళకి అకాడమిక్ కన్సల్టెంట్ ఆ యూనివర్సిటీ ఎస్ఆర్. కంగ్రాచులేషన్స్ బాబు. ఏం చేస్తున్నప్పుడు? ఎంపీసీనా? ఎన్ఆర్ఐ ఇక్కడ సిటీలో. ఓకే, వెరీ నైస్, వెరీ వెరీ నైస్. కొట్టేస్తామా? ఒకసారి 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 ఆల్ ద బెస్ట్ బాబు, ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఏం చేస్తున్నప్పుడు? ఎక్కడ? ఎక్కడమ్మా? ఎస్ఆర్ లోనా? వెరీ నైస్. వరంగల్ వాళ్ళది మంచి ప్లేస్ అది.
మన వాళ్ళు బాగా ఆంధ్రాలో ఎక్స్పెండ్ అవుతున్నారు. వరదరాజు గారని వరదారెడ్డి గారు ప్రజారాజ్యంలో అమ్మాయిల పట్ల కంగ్రాచులేషన్స్ అమ్మా. ఏం చేస్తున్నప్పుడు ఎస్ఆర్ కా అందరు కావాలనుకున్న ఎస్ఆర్కి వెళ్ళారా? బట్ దట్స్ ఎ గుడ్ స్కూల్, వెరీ గుడ్ కాలేజ్. మీ చైర్మన్ గారు ఉన్నారు కదా చంద్ అని, ఆయన ఎస్ఆర్ యూనివర్సిటీ పెద్ద గ్రూప్ వరంగల్ వాళ్ళల్లో అక్కడి నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు. మంచి కాలేజ్, బాగా చేస్తారు. టోటల్ నువ్వు ఐఐటికి వెళ్ళిపోవాలి మరి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ బాబు. ఏం చేస్తున్నావు అమ్మా? ఎక్కడ? వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. Congratulations. అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా. ఏం చేస్తున్నావు? ఎక్కడ? భాష. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఐఐటికి వెళ్ళాలా? ఐఐటికి వెళ్ళాలా? వెళ్ళాలి మరి. అటు చూడమ్మా. బాబు కంగ్రాచులేషన్స్ అయ్యా. ఏం చేస్తున్నావు? అమ్మా మ్యాథ్స్ వెరీ నైస్, ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఏం చేస్తా? ఎస్ సార్. చాలా మంది ఎస్ఆర్కి వెళ్తున్నారు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చేస్తున్నావు? ఎంపీసీనా? ఎక్కడ? పటాపూర్. ఇక్కడ మా మాస్టర్ ఉన్నారు, ఇంకా అటు పక్కన మీరు ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. వాళ్ళు ఇటుగా వచ్చేస్తున్నారు, ఇక్కడ ఆగిపోతున్నారు. పట్టుకో బాబు, నువ్వేరా? నువ్వే. కంగ్రాచులేషన్స్. ఐఐటికి వెళ్ళాలా? వెరీ నైస్. తీసుకో. క్యాష్ ఇది ఇచ్చాం, ఆ గిఫ్ట్ మీరు మైలేరి పట్టుకోవాలి. వెరీ రండి మాస్టర్, రండి ముందుకు తీసుకోండి. కంగ్రాచులేషన్స్. లాంగ్వేజెస్ లో మీరు అంత ఎఫర్ట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. పెట్టుకోండి. ఉండండి. చూడు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, బాగా చేశారని మిమ్మల్ని అభినందిస్తున్నారు. వెరీ నైస్. అదే ఒక బొకే థ్యాంక్ యూ. మీ ప్రపంచం ఇక రాబోతున్న ప్రపంచం. కంగ్రాచులేషన్స్ సార్. ఇవ్వండి. కంగ్రాచులేషన్స్ అమ్మా. మీరేం టీచ్ చేశారు? మ్యాథమెటిక్స్. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బయాలజీ. 5 డాక్టర్స్ అయ్యారు. 5 డాక్టర్స్ అయ్యారు. రాకేష్ సార్. అటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ఆగస్టు 15కి సంబంధించి మన స్వాతంత్రానికి సంబంధించి రకరకాల కార్యక్రమాలని చిన్నపిల్లలు అద్భుతంగా అక్కడ తిరిగి మళ్ళీ వాళ్ళు ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రతి కార్యక్రమము కూడా స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించివే ఉంది. చాలా గొప్ప విషయం ఇది. కనుక ఈ స్ఫూర్తి కావాలనే ఆగస్టు 15 మనం సెలవు తీసుకొని మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. ఇందులో పాల్గొన్నట్టు ప్రతి విద్యార్థికి ఆ పాల్గొనే చిన్న పిల్లలందరికీ కూడా
మా అందరి తరఫున ఒకసారి నేను శుభాశీస్సులు అందిస్తున్నాను. ఒకసారి మనం చప్పట్లతో వాళ్ళకి అభినందన తెలియజేద్దాం. ఒకసారి గట్టిగా ఎవరైతే పాల్గొన్నారో ప్రతి కార్యక్రమంలో అద్భుతంగా. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది, మీరు వినుంటారు. ప్లాసీ యుద్ధంలో మొట్టమొదటిసారిగా ఆంగ్లేయులు విజయం సాధించి బీహారు, బెంగాల్, ఒరిస్సాను ఆక్రమించడంతో భారతదేశాన్ని చిన్న చిన్నగా ఆక్రమిస్తూ 1885 నాటికి భారతదేశం మొత్తాన్ని కూడా వాళ్ళు ఆక్రమించేశారు. అక్కడ నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. ఎవరెవరు ఎటువంటి పోరాటాలు చేశారో నిజానికి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, కానీ అది ఒక అసంఖ్యాకంగా ఉంటుంది. స్వాతంత్రోద్యమంలో ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలేతో ప్రారంభమై మహాత్మా గాంధీజీ, నెహ్రూ ఇటువంటి వాళ్లతో అడుగున నడుస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వంత సమన్వయం చేశారు. అటువంటి అసంఖ్యాకమైనటువంటి అనేక మంది దేశభక్తులు మనకు కనబడతారు. వాళ్లే కాదు, అనేక రివల్యూషనరీ యాక్టివిటీస్, ఆంగ్లేయుల్ని పారద్రోలాలి, కాల్చి చంపి పారద్రోలాలి అని ప్రయత్నం చేసినటువంటి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇటువంటి వాళ్ళు అనేక మంది మళ్ళీ కనబడతారు. మరొక వైపున ట్రైబల్ రివోల్ట్స్ జరిగినాయి మనకి, గిరిజనుల తిరుగుబాట్లు చెలరేగినాయి మనకి. బిర్సా ముండా, సంతాల్ హూల్ అని పెద్ద ఎత్తున సిడు, కన్ను అనేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు, విప్లవాలు దేవదీశారు, బ్రిటిష్ వాళ్ళ మీద సాయుధ పోరాటాలు చేశారు. అటువంటి అన్ని కూడా మనం ఒకేసారి స్మరించుకోలేము. కాబట్టి మనం చూసాం, మనం అనేక మంది జాతీయ నాయకుల పేర్లతోటి వాళ్ళు చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు. మీకు కూడా తెలుసు. కొన్ని పేర్లు చెప్పండి, నేను చెప్పిన పేర్లైనా పర్వాలేదు. మళ్ళీ మన స్వాతంత్రోద్యమం అనగానే మనకి ఎవరో ఇండిపెండెన్స్ ఇచ్చిపెట్టారు కాబట్టి మన పూర్వీకులు, వారి పేర్లు మనం చాలా తెలుసు. కాబట్టి 1-2 పేర్లు మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అప్పుడు చెప్పిన పేర్లైనా పర్వాలేదు, ఒకసారి చెప్పండి. ఎవరు? భగత్ సింగ్, వెరీ గుడ్. ఇంకా ఒకళ్ళు సుభాష్ చంద్రబోస్, ఇంకా మహాత్మా గాంధీ, ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా చంద్రశేఖర్ ఆజాద్, వెరీ గుడ్. ఇంకా అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్, వెరీ గుడ్. ఇంకా అమ్మా అల్లూరి సీతారామరాజు, వెరీ గుడ్. ఇంకా రాణి, వెరీ గుడ్ రా, నీకు మంచి పేరు. కిత్తూరు రాణి చెన్నమ్మ గురించి అబ్బాయి చెప్తోంది, మీరు ఎక్కువ మంది వినుండకపోవచ్చు ఆ పేరు. ఆమె కర్ణాటకలో పెద్ద ఎత్తున సాయుధ విప్లవం లేవదీసింది ఆంగ్లేయుల మీద. కిత్తూరు రాణి చెన్నమ్మ పేరు, వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఛత్రపతి శివాజీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సినిమా కూడా వచ్చినట్టుంది, వెరీ గుడ్. ఇంకా అతను ఒక పాలిగాడు, సాయుధ విప్లవం లేవదీశాడు. చూడండి, ఇలాంటి వాళ్ళు ఎటువంటి పోరాటాలు చేశారు, వాళ్ళు ఎటువంటి త్యాగాలు చేశారు చెప్పడానికి మీకు నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. బహుశా మీరు వినని వ్యక్తి అయితే బాగుంటుంది ఉద్దేశంతో నేను మదన్ లాల్ డీంగ్రా పేరు విన్నారా మీరు ఎప్పుడన్నా? మదన్ లాల్ డీంగ్రా ఆయన పేరు. ఆయన ఒక బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు, అది కూడా ఇంగ్లాండ్ వెళ్ళి. ఏం జరిగిందో చెప్తాను మీకు నేను. 1905లో బెంగాల్ని విభజించారు. దుర్మార్గంగా భారతదేశంలో హిందువుల్ని, ముస్లింస్ మధ్య అనైకమత్యాన్ని తీసుకురావడం కోసం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ని దెబ్బకొట్టడం కొరకు వాళ్ళు పనిచేశారు. అలా చేసినప్పుడు కర్జన్ వెయిలీ అని ఒక అతను ఉండేవాడు. ఆ కర్జన్ వెయిలీ ఇంగ్లాండ్ లో ఉంటాడు. అక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఒక ఆయన ఉంటే, మన దేశం తరఫున మన దేశం పరిపాలించేవాడు అక్కడ ఆయన. ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కి ఈయన అడ్వైజర్ గా ఉండేవాడు. అతను దుర్మార్గం చేసింది, అతన్ని కాల్చి చంపాలని నిర్ణయం జరిగింది. ఇంగ్లాండ్ లోనే తిరిగి మళ్ళీ ఇండియా హౌస్ అని ఉండేది, ఇండియా హౌస్ అని పేరు. ఇండియా హౌస్ లో ఈ యువకులంతా ఉండేవాళ్ళు, ఇంగ్లాండ్ చదువుకునే యువకులంతా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమో పేర్లు చాలా మంది చదువుకోవడానికి వెళ్ళారు, కానీ వాళ్ళు ఆంగ్లేయుల భరతం పట్టడానికి వెళ్ళారు. ఇండియా హౌస్ అని పేరు. అక్కడ యువకులంతా కూర్చొని భారతదేశానికి స్వాతంత్రం ఎలా తీసుకురావాలో ఆలోచించేవాళ్ళు. శ్యామ్జీ కృష్ణవర్మ, వీర సావర్కర్ అంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఆ కర్జన్ వైలీకి బతుకుంటానికి వెళ్ళేది చంపేయాలి, భారతదేశానికి ద్రోహం చేస్తాడు కాబట్టి. అప్పుడు ఎవరు చేయగలరు ఈ పని అంటే మదన్ లాల్ డీంగ్రా ముందుకు వచ్చి, అప్పుడు అతని వయసు 24 ఏళ్ళు, చదువుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు లాయర్ ఇండియాలో. వెళ్తే
సరే అతను నేను తుపాకీతో కాలుస్తాను అతను అన్నాడు. నీకు అంత ధైర్యం ఉందా? ఉంది. వీర సావర్కర్ ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలోని విజయవంతం అయితేనే ఈ అవకాశం నీకు వస్తుందని. ఏమిటా పరీక్ష అంటే అతన్ని ఆ బల్ల మీద చెయ్యేలా పెట్టమన్నారు. మదన్ లాల్ డింగరాని చెయ్యేలా పెట్టాడు. పెట్టిన తర్వాత అక్కడ మేకులు కొడతారు అది చేతికి. మేకులు కొడితే చెయ్యి కదల్చకూడదు, కన్నీరు కార్చకూడదు. కన్నీరు వస్తుంది కానీ అది కనపడకూడదు. కాబట్టి అలా కనుక అయితేనే నీకంత స్థిరచిత్తం ఉంటుంది, అప్పుడు మాత్రమే నీవు పని చేయగలుగుతావు అని. కూర్చున్నాడు ఆయన, భారత మాతం స్మరిస్తున్నాడు, వందే మాత్రం ఆలపిస్తున్నాడు, స్ఫూర్తి తెచ్చుకుంటున్నాడు. అలాగే చేపెట్టేశాడు. మేకులు 3 మేకులు కొట్టారు. కదలలేదు, అది చేయి తెలియలేదు. ఎందుకంటే అతనికి తెలుసు ఒక అవకాశం వస్తుంది అతనికి. ఆంగ్లేయులకు భరతం పట్టాలి, దుర్మార్గుడు కర్జన్ వైలిని కాల్చి చంపాలి. అవకాశం కోల్పోకూడదు. అందువల్ల భారత మాతని గుండెల్లో పెట్టుకొని అలాగే చేపెట్టేసి ఉంచాడు. మేకులు దిగిని, రక్తం కారింది, అతను ఏడవలేదు, చేయి కదలలేదు. అప్పుడు ఇతనికి స్థిరచిత్తం ఉందని అనుకొని వీర సావర్కర్ ఒప్పుకోవడం జరిగింది. తద్వారా అతను వెళ్ళి ఇక్కడ ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, జూలై 1, 1909లో జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ కర్జన్ వేలి మీటింగ్కి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆ దగ్గరకు వచ్చిన తర్వాత అతను కాల్చి చంపేశాడు. పారిపోయే అవకాశం ఉంది, అక్కడంతా ఇండియన్సే ఉన్నారు అందరూ కూడా, కానీ పారిపోలేదు, కావాలని లొంగిపోయాడు. ఆగస్టు 17వ తారీఖు నాడు, అంటే ఒక 15 రోజుల తర్వాత అతన్ని ఉరి తీశారు. ఉరి తీసేటప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నా భారతదేశానికి సేవ చేయడానికి అవకాశం లభించింది. ఇక్కడ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశాన్ని పరిపాలించే దుర్మార్గులు ఎవరైతే మా దేశాన్ని దోచుకుంటున్నారో, ఇటువంటి వాళ్ళని అణిచివేయడానికి, చంపివేయడానికి, ఈ దేశం నుంచి పారద్రోలడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో నేను నా సరస్వతి ఇచ్చేస్తున్నాను, జీవితాన్ని ఇచ్చేస్తున్నాను. అంతేకాదు మళ్ళీ నేను తిరిగి భారతదేశంలోనే పుడతాను, మళ్ళీ అవసరమైతే భారతదేశం స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా నేను ప్రయత్నం చేస్తాను అని. అటువంటి త్యాగమూర్తులు వాడు. మదన్ లాల్ డింగరా ఎటువంటి త్యాగం అయితే చేశారో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మీరు చెప్పని పేర్లతో సహా అటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని ఈ రోజున మన దేశం యొక్క అత్యద్భుతమైన స్థాయి కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎవరు ఆయన పేరేంటి? ఎవరిని కాల్చి చంపింది? పేరేంటి? ఆయన పేరు కర్జన్ వైలీ. అలా అనేక మందిని, మైఖేల్ ఓ డోయర్, జలియన్ వాలాబాగ్ కారకుడైన వాడు, అతన్ని ఉద్దామ్ సింగ్ అతను కాల్చి చంపాడు. అయితే మీకు నేను ఎందుకు చెప్తానంటే, ఇవన్నీ మనం హింసాత్మకమైన దృష్టికి వెళ్ళమని కాదు. ఆ రోజు అవసరం, ఇప్పుడు అది అవసరం కాదు. మనం శాంతియుతంగానే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి కొరకు మాత్రమే అటువంటి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం. కాబట్టి అటువంటి ఒక ఉద్యమ ఫలితంగా మనకు తిరిగి మళ్ళీ స్వాతంత్రం వచ్చింది. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, ఇందాక మన చందు సాంబశివరావు గారు, ఆయన ఒక గొప్ప మేధావి. ఆయనతో నేను చాలా విషయాలు చాలా సందర్భాల్లో మేము చర్చించుకోవడం జరిగింది. ఆయన ఒక మూవింగ్ ఎన్సైక్లోపీడియా, శాస్త్రీయ సంఘంలో మరీను. మీకు ఇస్రో పేరు విన్నారు కదా? ఇస్రో ఏంటి? ఇస్రో పూర్తి ఏంటి? ISRO. ఒక్కళ్ళు చెప్పండి. నువ్వు చెప్పయ్యా. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. కాబట్టి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది భారతదేశాన్ని ఆల్రెడీ 20 ఏళ్ల క్రితమే ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చి, డెవలప్ కంట్రీగా మార్చింది. ఆ ఇస్రోలో వారు పనిచేశారు. రాకెట్లు ఉంటాయి కదా, పైకి రాకెట్లు వెళ్తాయి కదా, అంటే శాటిలైట్స్ మోసుకెళ్తాయి రాకెట్లు. రాకెట్ల పేర్లు ఏమైనా తెలుసా మీకు? PSLV పేరు విన్నారా? ఆదిత్య L1 అనేది ఉపగ్రహం, శాటిలైట్ పైకి వెళ్తుంది. మోసుకెళ్లే వాటిని ASLV అని, PSLV అని, JSLV అని అంటాం. అట్లా రాకెట్లు పంపించేటప్పుడు ASLV రాకెట్లు ప్రయోగం జరుగుతున్నప్పుడు వారు అక్కడ సైంటిస్ట్ గా పనిచేసింది. రాకెట్లో ఇంధనాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా పంపించాలి పైకి, వీటిని స్టడీ చేసి వారు ఆరాధనలో జరిగింది. అదే వారికి నాసా అంటే అమెరికా యొక్క స్పేస్ సంస్థ,
ఆ నాసా యొక్క స్పేస్ సంస్థ నుంచి వారికి పిలుపు రావడంతో వారు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి నాసాలో కూడా పనిచేశారు. ఇవాళ మీరు ఎవరైతే ఐఐటీలు కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మంచి మంచి అవకాశం ఉన్నటువంటిది వాడు ఇస్రో కానీ మనం విదేశాలకు వెళితే ఇతర దేశంలో కానీ అటువంటి స్పేస్ టెక్నాలజీలో మనం అద్భుతంగా రాణిస్తున్నాం. కాబట్టి రాబోయే ఈ రోజుల్లో చదువుల్లో మార్పులు వస్తున్నాయి. ఇందాక వారు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే మీరు చదువుకునేటువంటివి 6th క్లాస్లో 7th క్లాస్ చదువుకునేటువంటి వాటిని మేము కాలేజీలో చదువుకున్నామని. మీకు అర్థమయ్యే మాటలో చెప్తాను నేను. ప్రోటాన్ ఉంది కదా, ఎలక్ట్రాన్ ఉంది కదా, న్యూట్రాన్ ఉంది కదా, ఇవన్నీ మీరు ఏ క్లాస్ చదువుకుంటున్నారు? 6th క్లాస్ చదువుకుంటున్నారు. మేము మొట్టమొదటిసారిగా ఎలక్ట్రాన్ న్యూట్రాన్ల గురించి మా ఇంటర్మీడియట్ లో చదువుకున్నాం. అర్థమైందా? నేను ఇంటర్మీడియట్ లో చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నానో మీరు ఇప్పుడు 6th క్లాస్లో 7th క్లాస్లో చదువుకుంటున్నారు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతుందో మీకు కనపడుతుంది. మీకు అందరికీ ఇప్పుడు ChatGPT వాడుతున్నారా? మీరు వాడొచ్చు కానీ వాడొద్దని పూర్తి చెప్పను కానీ దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మీకేదో హోంవర్క్ ఇస్తారు, ఒక ఆగస్టు 15 సంబంధించి ఉపన్యాసం రాస్తున్నామని చెప్తారు. మీకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెడతారు. మీరు వెంటనే ChatGPTకి వెళ్ళిపోయి కొట్టకూడదు, తప్పది. మీరు ChatGPTని ఎట్లా వాడుకోవచ్చు అంటే మీకు ఏమైతే తెలుసో దాన్ని రాయండి. ఇది ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ హిందీ రాయండి. రాసిన తర్వాత ఒకసారి చూసుకోండి, దాన్ని ChatGPTకి ఇవ్వండి. అది మీకు చక్కగా తప్పులు లేకుండా నీట్గా ఇస్తుంది. మీరు ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. ఒక 5 నిమిషాల సేపు మిమ్మల్ని ఎలక్ట్రిషన్ పార్టిసిపేట్ చేయమని వాళ్ళు పిలిపిస్తారు. ఇస్తే మీరన్నా ChatGPTకో లేదా ఇంకోటో డీప్ సీక్కి వెళ్ళమాకండి. మీరు తయారు చేసుకోండి. ఫస్ట్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పాలి, ఇస్రో గురించి చెప్పాలి. పొద్దున ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు దాని గురించి మీకు ఏం తెలుసో మీరు రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు టెక్నాలజీ వాడుకోండి. టెక్నాలజీ అనేది మనం ఎట్లా వాడుకుంటాం దాని మీద ఆధారపడుతుంది. పూర్తిగా మీరు టెక్నాలజీకి అలవాటు పడితే మీ బుర్రలు వికసించు. రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అని రాబోతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ బహుశా ఒక 10-15 ఏళ్లలో వచ్చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత ఈ ఏఐ టెక్నాలజీ ఉంటుంది, దీన్ని దాటిపోతుంది. కాబట్టి అంత వేగవంతమైన మార్పులు వస్తుంది. అందుకే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీరు రాబోతున్నారు. మీరందరూ కూడా రేపు పొద్దున న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చదువుకోబోతున్నారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు, అసంభవం. ఏ దేశంలో కానీ ఏ సమాజంలో కానీ అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలే ఉండడం అనేది అవ్వదు. అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లింక్ చేస్తూ, వొకేషనల్ కోర్సెస్ లింక్ చేస్తూ పెద్ద ఎత్తున ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు వచ్చేస్తుంది. అందులో మీరు అందుపుచ్చుకోవచ్చు. మీకు ఎక్కడ ఏ రంగంలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో అవి నేర్చుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మన సుగుణ సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా ఒక ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ దగ్గర తయారు చేస్తారు. నేను అడిగాను, మీరు ఆన్లైన్లో చూపిస్తున్నారా లేకపోతే ఫిజికల్ తయారు చేస్తారంటే సాంసరా గారు వాళ్ళు ఫిజికల్ తయారు చేస్తారు. వారు నాకు తెలుసు, ఇందుకు కూడా చాలాసార్లు వారితో నేను వీటి గురించి రిసర్చ్ జరిగింది. కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లెట్ దెమ్. అలాగే మీకు ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకో దాని మీద మీరు ఫిజికల్గా తీసుకోండి. ఇప్పుడు సాంసరా గారు మాట్లాడినారు, మన దేశంలో విషయం ఏంటంటే సైన్స్ టెక్నాలజీ వేరు అయిపోయింది. అంటే ఎంఎస్సీ వరకు సైన్స్ చదువుకుంటాం, ఎక్కడా కూడా అప్లికేషన్స్ ఉండవు. ఏ బీటెక్ వెళ్తే వాళ్ళకి మాత్రమే ఉంటాయి. కాబట్టి అలా కాకుండా వాళ్ళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీరు చక్కటి అవకాశాలు ఇస్తుంది. కనుక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మీరు చూసుకొని మీ కోర్సెస్ చేసుకోవచ్చు. మీరు ఉదాహరణకి మీకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్, దాంతోపాటు హిస్టరీ ఇంట్రెస్ట్, ఆ 2 కోర్సెస్ చేయొచ్చు. ఇదొక లేదు అవకాశం. ఇప్పుడు నూతన అవకాశాలు మీకు వస్తున్నాయి, వాటిని అందిపుచ్చుకోండి. మరొక అంశం ఏంటంటే మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలి. ఇవాళ IAS IPS లాంటి కోర్సులు బోర్డు ఉన్నాయి, గ్రూప్ లాంటి కోర్సులు కొన్ని ఉన్నాయి. వాటికి వెళ్ళదలుచుకున్న వాళ్ళు మీ ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి మీరు జాగ్రత్త పడి ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడే నేను మీ స్కూల్ అమ్మాయినే, ఒక అమ్మాయి CA అయిపోయిందని ఇప్పుడే అమ్మాయి ఉన్నట్టుంది. ఇక్కడ అమ్మాయి పేరెంట్ అండి, ఇక్కడ CA కంప్లీట్ చేసిన అమ్మాయి వచ్చి CA పర్వీన్. ఆ CA గురించి మీకు ఐడియా ఉందా? చార్టెడ్ అకౌంట్ కోర్స్ గురించి మీకు ఐడియా ఉందా? చక్కటి కోర్స్ అది. ఇంజనీర్స్ డాక్టర్స్ ఎంత వాల్యూ ఉంటుందో సమాజంలో CA కూడా అంత ఎక్కువ వాల్యూ ఉంది. వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు. అటువంటి కోర్సెస్ మీరు చేయొచ్చు. కాబట్టి ఏ కోర్సెస్ చేయొచ్చు అనే దాన్ని మీరు మీ 10th క్లాస్లోనే మీ పునాదులు పడతాయి. మీ టీచర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు, అమ్మ నువ్వు మ్యాథమెటిక్స్లో రాణిస్తావు, లేదా నువ్వు ఎకనామిక్స్లో రాణిస్తావు,
నువ్వు ఫిజిక్స్లో రాణిస్తావని అలా మీరు తీసుకొని ప్రిపేర్ కాండి. మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా మీకు నేను మీ ముందు తీసుకొస్తాను. ఇందాక మీరు వందే మాత్రం గేయాన్ని ఆలపించింది. వందే మాత్రం గేయం మనకి మొదటి 2 స్టాంజెస్ మాత్రమే మనం పాడతాం. నిజానికి వందే మాత్రం పూర్తి గేయం. మీరు పాడిన తర్వాత కోటి కోటి కంట కలగలిన తర్వాత కరాలి, కోటి కోటి ఉజ్జయితో కరకరవాలి, ఇలాంటి స్టాంజెస్ 6 స్టాంజెస్ ఉన్నాయి. ఆ పూర్తి వందే మాతర గేయాన్ని గురించి పాఠశాలలో పాడాలి అంటూ ఇటీవల కాలంలో ఒక బిల్లు కూడా పాస్ అయింది, యాక్ట్ కూడా అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఈ వందే మాత్రం పూర్తి గేయాన్ని ఆలపిస్తాం. ఒక 3 నిమిషాల సేపు ఉంటుంది అది. అయితే దీనికి సంబంధించి విద్యాభారతి అనే సంస్థ విద్యారంగంలో పనిచేస్తుంది. ఆ విద్యాభారతిలో విద్వత్ పరిషత్ అనేటువంటి ఒక విభాగం ఉంది. ఆ విభాగానికి నేను ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతానికి చైర్మన్గా ఉన్నాను. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. విద్వత్ పరిషత్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకి ప్రతి చోట కూడా దేశవ్యాప్తంగా కోట్ల మందితోటి పూర్తి గేయం ఆలపించాలి అని దానికి ఒక మ్యూజిక్ కూడా కంపోజ్ చేయడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ 25 ఉదయం 11 గంటలకి మనందరం కూడా కాటి వెంకటేశ్వర గారికి నేను చెప్పలేదు, సమయం దొరకలేదు, కాబట్టి వారికి సభాముఖం కూడా నిర్వహిస్తున్నాను. ఆ రోజున కార్యక్రమాన్ని అందరితో కూడినటువంటి ఒక అద్భుత కార్యక్రమాన్ని తీసుకుందాం. కోట్లాది మందితో జరగాలని కోరుకుంటున్నాను. విద్వత్ పరిషత్తులోని మరొక ముఖ్యుడు మీ ప్రిన్సిపల్ కూడా. ఈ ప్రిన్సిపల్ పేరేంటమ్మా? వేణుగోపాల్ గారు. వారికి వాళ్ళ ఆరోగ్యం బాగా రాలేదు. ఆయన ఈ విజయవాడ సమితిని ఉంటుంది. విజయవాడ సమితికి విద్వత్ పరిషత్కి ఆయన ప్రెసిడెంట్ లాగా, నేనేమో ఆంధ్ర ప్రాంతాన్ని. కాబట్టి పెద్ద ఎత్తున కోట్లాది మంది ప్రజలతోటి ఈ కార్యక్రమం జరగబోతోంది. మనం కూడా మన స్కూల్ తరఫున పార్టిసిపేట్ చేద్దాం. అవకాశాన్ని మాకు ఇవ్వమని కాటూరి వెంకటేశ్వరరావు గారికి, నాకు చాలా మంచి మిత్రులు ఆయన. ఎంత మంచి మిత్రులు అంటే ప్రతిసారి పాపం ఆయన నాకు ఫోన్ చేస్తుంటారు. పోయినసారి ఆగస్టు 15 నాడు ఫోన్ చేశారు. అప్పటికే వేరే చోట ఎక్కడో రాలేకపోయారు. అలాగే యానివర్సరీ రోజు ఒక్కసారి ఫోన్ చేస్తే ఆ రోజు కూడా అనుకోకుండా వేరే ఎక్కడ ఒప్పుకోవడం జరిగింది. ఇవాళ కూడా ఏం జరిగింది అంటే, నేను వేరే ఒక చోట అడిగారు వాళ్ళు, సరే అన్నాను. అన్న అరగంటకి వెంకటేశ్వర గారి నుంచి ఫోన్ వచ్చింది. అరే అనుకొని ఎందుకు ఫోన్ చేశారు అర్థమైందా. అన్నీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఏమనుకోవద్దయ్యా, లాస్ట్ టైం కూడా వస్తానని చెప్పాను, వారికి పాటించాను అని. అంటే నాకు లేని గొప్పతనాన్ని ఆపాదించారు తప్పితే, నాకు నా అభిమాని కొద్ది దాన్ని పిలిచారు తప్పితే, ఆయన నాకు అంత మంచి మిత్రులు కాబట్టి వారిని మా కార్యక్రమాల్లో, భారత వికాస కార్యక్రమాలలో మీరంతా కూడా భారత్ కో జానో, నేషనల్ గ్రూప్ సాంగ్ కాంపిటీషన్స్ లో పాల్గొంటున్నారు. మీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఉండాలి. పాటలోనో, సంగీతంలోనో, క్విజ్ కాంపిటీషన్స్ లోనో ఉంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మార్కులతో పాటుగా ఇతర అంశాలు కూడా మీకు కలిసి రావాలి. కాబట్టి ఇటువంటి మంచిది. ఇంకొక విషయం అండి, కాటూరి స్కూల్ గొప్పతనం ఏంటంటే, వీళ్ళు ఎక్కడా కూడా పిల్లల్ని ప్రలోభ పెట్టి తీసుకురారు. ఇళ్ళకి వెళ్ళటము, టీచర్స్ పంపించడము, మా స్కూల్ చేర్చండి అంటాము, చాలా చోట మనం చూస్తాం. కానీ ఈ ఒక్క స్కూల్లో అది లేదు. మీ అందరూ మీరు కోరుకొని ఇక్కడ మంచి విద్య వస్తుందని నమ్మి ఇప్పుడు వస్తున్నారు. సో ఊపినట్లకి వెళ్ళాలి. కాబట్టి అది ఒక గొప్పతనం స్కూల్కి. అందువల్ల నాకు కాటూరి వెంకటేశ్వర అంటే అందుకని ప్రత్యేక నిర్మాణం కూడా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మీ రంగాలలో, అటు విద్యలోనో, ఇటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోనూ రాణిస్తూ మంచి భవిష్యత్తు మీకు ఉండాలని, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని, దేశం కోసం ఉపయోగపడాలని, మీ తల్లిదండ్రులకి, ఈ సంస్థకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ, మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు మాట్లాడేసిన వారు తులసిరామ్ గారు ఈజ్ ఎడ్యుకేటర్ ఆఫ్ ది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే సోహెల్ గారు ఉన్నట్టున్నారు, అలాగే కాటూరి వెంకటేశ్వర గారి తమ్ముడు ఉన్నారు, కాటూరి వేణుగోపాల్ గారు ఉన్నారు, విజయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మీ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేకంగా 80వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వేడుకలు మన కాటూరి పబ్లిక్ స్కూల్ లాల్పురం గ్రామంలో జరుపుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చందు సాంబశివరావు గారు, అదేవిధంగా మల్లికార్జునరావు గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులకు, అదేవిధంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. గ్రామీణ వాతావరణంలో ఇంత మంచి ఆహ్లాదకరంగా మీరు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకుంటూ లిమ్కా, ఇండియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్
జుడికేటర్ గా న్యాయ నిర్ణేతగా ఉన్న మేము ఈరోజు ఈ యొక్క స్కూల్ కి రావడం జరిగింది. చాలా సంతోషం. చాలా పెద్దలు, అనుభవజ్ఞులు మరి చందు సాంబశివరావు గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరి మన దేశం తరపున నాసాలో కూడా పనిచేసి, ఇస్రోలో పనిచేసి ప్రస్తుతం సమకాలీన పరిస్థితుల్లో రాజకీయాల్లో కూడా వారి యొక్క సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ను మరి ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ గత 20 సంవత్సరాలుగా మరి భారతదేశంలో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా మన గుంటూరు ప్రాంతంలో ఎన్నో సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు మరి సైన్స్ టెక్నాలజీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ మరి వారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మన కాటూరు పబ్లిక్ స్కూల్ను విద్యార్థులను ఇన్స్పైర్ చేయటం, అదేవిధంగా మల్లికార్జునరావు గారు ఈ భారతదేశం యొక్క వారసత్వం మరి అదేవిధంగా విలువలు వాటి మీద పనిచేస్తూ వారు కూడా ఒక మంచి రంగంలో నిష్ణాతులైన వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులను మరి ఆహ్లాదమైన వాతావరణంలో పిలుచుకొని మన వెంకటేశ్వరరావు గారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈ పిల్లలందరికీ ఎలాంటి మరి టౌన్ లో ఉన్న ఇది కాకుండా ఒక మంచి వాతావరణంలో ఏర్పాటు చేసి మీరందరికీ కూడా ఈ జాతీయ భావం, దేశభక్తి స్ఫూర్తిని రగిలించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానిలో భాగంగా మరి ఈరోజు మనం వాడుకుంటున్న టెక్నాలజీని, సైన్స్ ను రెండునే మిళితం చేసి పిల్లల్లో వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని వెలికి తీసే విధంగా మరి రిమోట్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేవి, రైతులకు మనం ఇళ్లలో వాడుకునేవి ఎలా పనిచేస్తున్నాయని మరి మీకు ఎప్పుడో సార్ వాళ్ళు చెప్పినట్టు డిగ్రీల్లో తెలిసే విషయం కాకుండా మీరు 6th, 5th లోనే ఇలాంటి టెక్నాలజీని, సైన్స్ ని తెలుసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏఐ గురించి, రాబోయే రోజుల్లో వచ్చే క్వాంటమ్ గురించి కూడా చెప్పారు. చాలా అప్డేట్ అయ్యే జనరేషన్ లో మీరున్నారు. ఆఫ్టర్ కరోనా పిల్లలను మేము కూడా స్కూల్లో చూస్తా ఉన్నాం. మరి ఆ టెక్నాలజీ, సెల్ ఫోన్స్ వల్ల కానివ్వండి, మీరు దీన్ని మంచిగా వాడుకుంటూ అనవసరమైన విషయాల్లో వెళ్లకుండా మన కన్న తల్లిదండ్రులకు, మనం ఉన్న ప్రాంతానికి, అదేవిధంగా మనం చదువుకుంటున్న స్కూల్కు ఒక మంచి పేరు తెచ్చే విధంగా మీ అందరూ తయారవ్వాలని, ఇప్పుడే మన పాత విద్యార్థులందరూ మంచి మంచి ఐఐటీలు, అదేవిధంగా మెడికల్ సీట్స్ మంచి స్థాయిలో ఉన్నట్టుగా చూసాం. చాలా సంతోషం. ఇలాంటి మంచి స్కూలు, మంచి ప్రాంతంలో ఉన్నందుకు మనందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మన చందు సాంబశివరావు గారి లాగా ఈ దేశంలో ఈ దేశానికి, మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన ప్రాంతానికి, తల్లిదండ్రులకు ఒక ఉన్నతమైన పౌరులుగా, బాధ్యత అయిన పౌరులుగా, క్రమశిక్షణ అయిన పౌరులుగా, ఒక మంచి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఈ సంస్థ ద్వారా, మీ యొక్క తల్లిదండ్రుల ద్వారా, మీ యొక్క వ్యక్తిగత విలువల ద్వారా మీరందరూ కూడా ఎలివేట్ అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. Right. ఇంకోటి వైభవంగా నిర్వహించుకున్న మన పెద్దలు చందు సాంబశివరావు గారు చెప్పినట్టు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలే కాదు, మరి మన పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని,
వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసే విధంగా ఒక మంచి సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఇంత ఆహ్లాద వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలతో పాటు మరి పిల్లల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల మీరు చూపించిన శ్రద్ధ, పిల్లలు చూపించిన ప్రతిభ, వీటన్నిటిని ఆధారంగా ఇండియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ తరఫున మీ అందరికీ ఈ రోజు ఈ స్కూల్ ఒక ప్రత్యేకంగా గుర్తింపబడి మన డైరెక్టర్ గారికి, మన కాటూరి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కాటూరి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించిన సుగుణ సాంబశివరావు గారికి, మన పెద్దలు శాస్త్రవేత్త, మరి రాజకీయవేత్త, విద్యావేత్త, సామాజికవేత్త అయిన మన చందు సాంబశివరావు గారు, అదేవిధంగా మన భవిష్యత్తి మల్లికార్జునరావు గారు, మరి పెద్దలు టీచర్ శ్రీనివాసరావు గారు, ఇంకా పెద్దలు అందరి సమక్షంలో, మీ విద్యార్థుల సమక్షంలో, ఉపాధ్యాయుల సమక్షంలో, మన కాటూరి పబ్లిక్ స్కూల్ తల్లిదండ్రుల సమక్షంలో ఈ రోజు మన డైరెక్టర్ గారికి వారు చేస్తున్న కృషికి, మీకున్న ప్రతిభకు, విద్యార్థులకు, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ వారందరి తరఫున ఇండియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ తరఫున మీకు ఒక మెమెంటో, ఒక గుర్తించరావు గారు, మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో మరి న్యాయ నిర్ణేతగా వచ్చిన మేమంతా నిర్ణయించి ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ మీ అందరి యొక్క సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి అందరూ మన డైరెక్టర్ గారికి, స్కూల్ కి, మీ అందరికి కూడా మీ కరతలాల ధ్వనులతోటి వారికి మనం ఈ ఇండియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్ అందజేయ అందరూ కూడా మీ యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మరి ఇండియన్ ఫ్లాగ్ తో కూడా ఆనర్ చేసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా ఈ రోజు పేరు పేరున మరొకసారి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకుంటున్న సాంబశివరావు గారికి ప్రత్యేకంగా మనందరం క్లాస్ ద్వారా మన యొక్క అక్షరదానాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. నేను మేనిఫెస్టేషన్ చేసుకుంటూ క్రమంలో మరి ఈ సందర్భంలో సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ఈ కృష్ణా జిల్లా ప్రాంతంలో ఉన్న రూరల్ విద్య మనకి ఎక్కడికో ఇంటి తీసుకొచ్చుకొని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకునే పరిస్థితి లేకుండా అందుబాటులో ఉన్న వ్యక్తి ఉన్నారు. దాని సారథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాలో మనం ఈ గ్రామీణ ప్రాంతంలో ఇలా వెంకటేశ్వరరావు గారి లాగా ఒక మంచి స్ఫూర్తితో నడిపిస్తున్న స్కూల్స్ లో ఆ పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని తీసే విధంగా మనం ఆన్లైన్ ప్రమోషన్ వీటి విధంగా చేసి ఒక మంచి కార్యక్రమం చేద్దాము అని ఇందాక సాంబశివరావు గారికి చెప్పాం. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం మన రాజధాని ప్రాంతం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కేంద్రంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మేము ఒక మంచి కార్యక్రమాన్ని మన చందు సాంబశివరావు గారి నాయకత్వంలో, పర్యవేక్షణలో ఒక మంచి ఇనిషియేషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు కూడా నేనేమంటున్నానంటే ఇవన్నీ స్ఫూర్తిగా జరిగే ఈ కార్యక్రమాల్లో మనందరం వ్యక్తిగతంగా కూడా మీరు ఒక శాస్త్రవేత్త కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక లాయర్ కావాలి, ఒక లెక్చరర్ కావాలని ఒక మంచి స్ఫూర్తిని రగిలించుకోండి. ఆ స్ఫూర్తిగా మీరందరూ కూడా ముందుకు రావాలి అని ఇలాంటి జాతీయ భావం, దేశభక్తి మరి స్వాభిమానంతో మనం ముందుకు రావాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కూడా బాగా జరగాలి, మీ విద్యార్థులు కూడా మంచిగా పాల్గొని మంచి బెస్ట్ ప్రైజ్ తీసుకోవాలని మేము దాని మీద మళ్ళీ మన డైరెక్టర్ గారిని మిమ్మల్ని కలుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. 2010లో సార్కి నేను చేసిన సహాయం ఏంటంటే ఆయన ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎవరు తెలియదు. ఆయన ఎక్కడ ప్రయోగం చేస్తారన్నా ఆంధ్రప్రదేశ్
చాలా ప్రైవేట్ స్కూల్స్ కి నేను పరిచయం చేసి పంపించాను. అదే నేను చేసిన పని. కానీ అంతకుముందు అబ్దుల్ కలాం గారికి అందరికీ తెలియని విషయం సార్ చెప్పుకోని విషయం ఏంటంటే అబ్దుల్ కలాం గారితో కొంతకాలం పనిచేశాడు సంవత్సరం. దాంతో మన స్కూళ్ళలో తక్కువ నోట్లో 30, 40, 50 రూపీస్ తీసుకొని ఆయా క్లాసుల్లో ఉన్న చిన్న చిన్న ప్రయోగాలు చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొచ్చు, వాళ్ళ పేరెంట్స్ కూడా చూపించుకోవచ్చు. ఇలాంటి నాకు కూడా నచ్చిన పిల్లలు కూడా అది యాక్టివిటీ చేసినప్పుడు కానీ మా స్కూల్లో అలా చేయించాం. గతంలో ఈ సంవత్సరం చేయలేదు. ఇది బాగుందని చాలా స్కూల్ పరిచయం చేశారు, అక్కడ కూడా చేశారు. తద్వారా మాస్టర్ ఇలాగా పరిచయం అవటం, రాష్ట్ర స్థాయికి ఎదగడం మా అందరికీ ప్రత్యేకంగా నాకు పరిచయం, నేను పరిచయం చేసినందుకు నాకు కూడా కడతాను. థ్యాంక్ యూ సార్. ఓకే. ఒక 5 కామన్ యాక్టివిటీస్ అందరు కలిసి చేశారు. విడివిడిగా ఇద్దరు కలిపి ఇంకొక యాక్టివిటీస్ మొత్తం 30 యాక్టివిటీస్ చేస్తారు సార్. వెరీ నైస్. సో ఓకే. మన పిల్లలు మీకు చేస్తారు. ఇది చెప్పం. Good morning, sir. Good morning, sir. It's a compound test. అమ్మా. We can say that whether the element is working or not. This element is not working. ఓకే. So the bulbs of here are glowing. We can test any component like this, whether it's working or not working easily. ఐ సీ. ఓకే. వెరీ నైస్ అమ్మా. ఆ కాంపౌండ్స్ ని టెస్ట్ చేసేటువంటి కాంపౌండ్ టెస్టర్ సార్. When we keep working, yes, then let us continue this program. When we keep working, they don't glow. Okay. When we keep not working LEDs, they will. I see. If whatever this is not anyway non-functional, you don't get any alarm. Okay, great. Hello, ma. Okay. We used to Help. see blinking lights more concentrated than the constant lights. Okay. So this is used to alert time. Technology is used for aeroplanes. Very nice. Thank you. Thank you. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? Drops of the water is Ah. all on the sensor. Okay. It is the buzzer. Alarm. So if it starts raining, you can figure out. Rain వస్తుందో లేదో చెప్తారా? థ్యాంక్ యూ అమ్మా. ఓకే. తీసి చెప్పినాక అప్పుడు ఓకే. It is a fire alarm. Ah. It detects the fire in the atmospheric heat also. వేర్ ఈస్ ద సెన్సర్? వేర్ ఈస్ ద సెన్సర్? Here it detects the డిటెక్ట్ అంటే సెన్సరే కదా, ఇదే నా సెన్సర్. ఓకే. ఏం సెన్స్ చేస్తుంది? heat and fire. Heat and fire. హీట్ నా టెంపరేచర్ నా? ఇది టెంపరేచర్ సెన్స్ చేస్తా. ఏంటి? Atmospheric heat, and when the fire burns, ఓకే. at that time the heat comes. ఇక్కడ ఫైర్ వస్తుందమ్మా. ఏం వస్తుంది దాంట్లో? Heat అంటే టెంపరేచర్ కదా. అంటే ఇది బాగా ఇక్కడ మనకు 35 ఉంది, 40 ఉంది, సడన్ గా 60, 70, 80 అవుతుంది అనుకోండి, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని అది సెన్స్ చేస్తున్నారా? ఓకే. ఇంకేం చేస్తారు? it can detect our hand heat also, sir. Body heat. ఓకే. హీట్ డిఫరెన్షియల్ ని మెజర్ చేసి అది బియాండ్ సర్టన్ లెవెల్ అనుకున్నప్పుడు మీరు అలర్ట్ ఇస్తున్నారు. గుడ్ గుడ్ నైస్. కార్బన్ డైఆక్సైడ్ చేయొచ్చు, కార్బన్ మోనాక్సైడ్ చేయొచ్చు, స్మోక్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు కదా. Smoke means some Ah. heated gas. ఏ గ్యాస్? ఏ గ్యాస్ అమ్మా చెప్పు. చెప్పండి. అదేదో అయ్యి ఉంటది కదా, ఏమై ఉంటది? Means when the fire is carbon dioxide. కార్బన్ డైఆక్సైడ్ అయ్యి ఉంటది. సెన్సర్ పట్టుకోవాలన్నమాట. సో వాట్ యు ఆర్ సెన్సింగ్ ఈజ్ యాక్చువల్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ కార్బన్ మోనాక్సైడ్. అంతే కదమ్మా. ఒక్కోసారి మనకి ఇంట్లో ఏమీ తెలియదు, కానీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ పెరిగిపోతుంటది, ఎక్కడో కింద ఏదో జరుగుతుంది. అది ఆల్సో నాట్ డేంజరస్ బికాస్ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఎ పాయిజన్. దాంట్లో ట్రాప్ అయిపోతే మనకి అయిపోతుంది. అది సెన్స్ చేసి మీకు అలారం బీమ్ కదా. వెరీ నైస్, వెరీ నైస్. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ గా మీరు ఒక సెన్సర్ లో ఇస్తారు. హలో అమ్మా. This is called logic gate, nothing but a railway gate, sir. వాట్ ఈస్ ద లాజిక్ గేట్? Railway gate. లాజిక్ అంటే నువ్వు టక్కన అనేసావు కదమ్మా, దిస్ ఇస్ లాజిక్ గేట్. లాజిక్ గేట్ అంటే రైల్వే గేట్ ఈజ్ నాట్ లాజిక్ గేట్.
లాజిక్ అంటే Something logic. ఓకే, యూ గో హెడ్, నీ ఐడియా చెప్పు. Logic in Bailagan, sir. Hmm. When we saw how they operate, but we don't know how they operate, we simplify and we show in this manner. ఓకే, We push 2 buttons, Hmm. then the light will come, and we can keep buzzer. The sound will occur. Hmm. Then they immediately they take reaction. Vehicles will stop. ఏంటిది ఇది చేయి పెట్టడం అంటే? We have to push the buttons. ఎందుకు? Then gate will close. రైల్వే గేటా? Yes. ఓహో, Then the railway gate will close. Again we push, then the gate will open. ఓకే. అంటే మీరు ఎక్కడో అక్కడెక్కడో రైల్వే గేట్ ఉంది, ఇక్కడ ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ యాజ్ ఇట్ రోల్స్ ఆన్ ద రైల్స్, ఇది ఎక్కడో ఎవరినో ప్రెస్ చేస్తుంది. ఇది ప్రెస్ చేస్తుంది అంటే సంథింగ్ ఈస్ కమింగ్ ఆన్ ద ట్రాక్ కాబట్టి దట్ సిగ్నల్స్ ద గేట్ ఆపరేషన్. అక్కడ గేట్ క్లోజ్ అవుతుంది. అది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ టైం ఇట్ సెన్సెస్ ద ప్రెషర్. నేను దాటి వెళ్ళిపోయాను కాబట్టి గేట్ విల్ ఓపెన్. దానికి ఆపరేషన్ అలా సిగ్నల్ ఇస్తుందా? అంతే ఉంటుందిగా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. Project name is flip flop, sir. సార్, Flip flop, sir. ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, We use it in ambulances and police lights, sir. Ah. We use it in ambulances and police lights. ఓకే, If you use them, other people will know that they are in emergency and will give sound. ఓకే. ఎలా చేస్తారు, ఏం చేస్తారు? Sir, despite all these differences, అంటే కాసేపు ఆ రెడ్ ఉన్న ఆ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, కాసేపు బ్లూ ఉన్న సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, అంతేనా? సో ఇది 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 క్లోజ్ అయినప్పుడు బ్లూ వెలుగుతుంది, ఇది క్లోజ్ అయినప్పుడు రెడ్ వెలుగుతుంది. ఆల్టర్నేట్ గా జరగాలి, అంతేనా? ఎవరు చేస్తున్నారు ఆల్టర్నేటివ్ గా? వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, in ambulances and police. దట్స్ ఓకే. అది యూసేజ్. Here. ఇక్కడ ఎవరు క్లోజ్ చేస్తున్నారు, ఎవరు ఓపెన్ చేస్తున్నారు? Here, green is closed, means that is on. దట్స్ ఓకే. ఈ గ్రీన్ వెలుగుతుందంటే సంథింగ్ ఈజ్ క్లోజ్, సర్క్యూట్ ఈజ్ కంప్లీట్. ఆ సర్క్యూట్ కంప్లీట్ అవటం ఎక్కడ జరుగుతుంది అంటున్నా? ఈ బోర్డ్ లో జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది? నోబడీ ఈజ్ మూవింగ్, నోబడీ ఈజ్ టచింగ్ ఎనీథింగ్ కదా. మరి Sir, in capacitors. కెపాసిటర్స్ ద్వారా జరుగుతుంది. సో దట్ ఈస్ ద, మనకు చేతులకు బదులుగా మనం క్లోజ్ ఓపెన్ అని అనకుండా సమ్ అదర్ ఇన్స్ట్రుమెంట్, సమ్ అదర్ ఇంకేదో ఉపయోగపడుతుంది నీకు. అది దాన్ని ఏమన్నావు నువ్వు? Capacitor. కెపాసిటర్ అన్నావు. సో హౌ ఏ కెపాసిటర్ వర్క్స్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ కదా. హౌ వై కెపాసిటర్ వర్క్స్ దట్ వే, హౌ వీ కెన్ యూస్ కెపాసిటర్ ఫర్ దట్ పర్పస్. గుడ్. ఇందాక సాంసరాయ్ గారు అన్నారు కదా, మేము బ్యాటరీ స్టోర్ చేస్తాము, ఎనర్జీ స్టోర్ చేస్తాము, రీఛార్జబుల్ బ్యాటరీస్ మేము కనుక్కున్నాం అన్నారు కదా. ఇవన్నీ అక్కడ దాకా తీసుకెళ్తాం, అంతే కదా. అప్పుడు మనకు కావాల్సింది ఎవెన్చువల్ గా అంత పెద్ద స్టోరేజ్ కెపాసిటీ కావాలి. డే టైం మనకి సన్ ఉంది, ఎనర్జీ క్రియేట్ చేస్తున్నాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం, బట్ వీఆర్ అనేబుల్ టు స్టోర్ ఇట్. వెరీ నైస్. ఇది అక్కడికే వస్తుంది. హలో అమ్మా. Morning, sir. This is a buzzer beep sound effect. This Okay. is mainly used in vehicles as an indicator. While we are moving left or right, if it sounds, the back person's